ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం హోషయ 11వ అధ్యాయము 4వ వచనము. స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఇశ్రాయేలీల జీవితంలో వారు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉండి ఎంతో భారమైనటువంటి ఒక బరువైనటువంటి కాడిని వారు మోయుచున్నప్పుడు దేవుడు వారిని ఆ కాడి నుండి ఏ విధముగా విడిపించారో ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. వారి మీద దేవుడు ఎంత ప్రేమను కురిపించాడో, వారి పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసినటువంటి వాగ్దానమును, ఆ మాటను నెరవేర్చడానికి వారు అపరాధములు చేసిన త్రొట్టిల్లిపోతున్నప్పటికీ కూడా తన యొక్క కృప వారి మీద సమృద్ధిగా చూపించి స్నేహ బంధముతో వారిని బంధించి ఆయన వారిని ఆకర్షింపచేశాడు. ఒక మనుషుడు ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోనట్లుగా బంధించినటువంటి వారిని విడిపించి తీసుకొని వెళ్ళినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తండ్రి అయిన దేవుడు అక్కడి నుండి వారందరినీ కూడా వారిని ప్రేమించి స్నేహ బంధము చేత వారందరినీ విడిపించాడు. ఈరోజు మరలా ఐగుప్తు దేశమునకు వెళ్లకుండా వారిని శ్రేష్టమైనటువంటి కానానులోనికి ఆయన నడిపించాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన మీద బరువుగా ఉన్నటువంటి ఆ కాడిని మన మీద నుండి తీసివేయడానికి మన కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోనికి పంపించాడు. ఆయన కుమారుని శిలువ ద్వారా మన మీద ఉన్న ప్రతి భారమును, ప్రతి కాడిని ఆయన తన మీద వేసుకొని మ్రాను మీద వేలాడబడి తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించి మనము ఇక ఎన్నడూ కూడా ఆ పాపమనబడుతున్న కాడి క్రింద చిక్కుబడి ఆ భారాన్ని మోయకుండా ఉండులాగున మన భారమును, మన కాడిని ఆయన తీసివేసి ఉన్నాడు శిలువ ద్వారా. కాబట్టి ఈరోజు మరలా మనం లోకంలోనికి వెళ్ళడానికి వీల్లేదు, లోకంలోనికి జారిపోవడానికి వీల్లేదు. కాబట్టి ప్రతిదినము యేసుక్రీస్తు ప్రభువారి శిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి స్నేహ బంధమును, ప్రేమను, కృపను, కనికరమును మనం జ్ఞాపకం చేసుకొని ఆ కృపకు మనం పాత్రులముగా, ఆ స్నేహ బంధముకు మనం సాక్షులముగా బ్రతకాలి. ప్రతిదినము మనల్ని మనం సరిచేసుకుంటూ ఆయన రాకడ కొరకే సిద్ధపడాలి. కాబట్టి ఈరోజు మనల్ని మనము ఏ విధముగా మనము ఆత్మీయ జీవితంలో ఉంటున్నాము సరి చేసుకొని ఆత్మీయ జీవితంలో సరి అయిన మార్గంలోనికి మనం ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.